నమస్తే N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట. జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం. రాజంపేట నియోజకవర్గం ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ. తిగుల్ గ్రామంలో జగదేవ్పూర్ మండల స్థాయి సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రజా సమస్యల పరిష్కరించడానికి సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందన్న మాజీ కౌన్సిల్ సభ్యులు బట్టు దయానందరెడ్డి. జమ్మికుంట పట్టణంలో టీవైజేఎఫ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండాను ఆవిష్కరించిన హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నీల నాగరాజు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ శివన్నగూడ గ్రామంలో రాఘవ కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ రాఘవ కన్స్ట్రక్షన్ జనరల్ మేనేజర్ పొంగులేటి నరసింహారెడ్డి, పొంగులేటి జయశ్వితారెడ్డి, వెంకటకృష్ణ రెడ్డి, జి మనోహర్ రెడ్డి, పాలది బాలరాజు, మన్యం కోటేశ్వరరావు, ఇరిగేషన్ నీటిపారుదల శాఖ కార్యనిర్వాహకులు బి రాములు నాయక్, డిఈఈ కాసిం సురేందర్ రెడ్డి, ఏఈఈ ఆండాలు మరియు పి రఘు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్, విజయ్ ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా చూడండి రవి, ఇక్కడ చూడాలా? చూడగొట్టు. ఆఫీస్లో కూర్చున్న వాళ్ళకి బయట ప్రాబ్లం తెలియదు. ఎలా చేయాలని ఆఫీస్లో ఉంటాడు, ఆఫీస్ వరకే ఉంటుంది. గ్రామాలలో డ్రగ్స్ ను శాశ్వతంగా తరిమి కొట్టాలని, అందుకు యాంటీ డ్రగ్స్ వారియర్స్ గా యువత విద్యార్థులు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దన్సరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ నేతృత్వంలో గూడూరు సర్కిల్ కొత్తగూడ గంగారం పరిధిలో యువతకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు బహుమతులు ప్రధానోత్సవానికి మంత్రి దన్సరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట మోడల్ స్కూల్ విద్యార్థుల్లో గౌరవ వందనాన్ని స్వీకరించి విద్యార్థులతో సీతక్క ఎస్పీ డాన్సులు చేసి క్రీడా మైదానంలో జోష్ నింపారు. సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ప్రజల్లో కలిసిపోయి వారి కష్ట సుఖాలను పంచుకుంటూ నర్సింహులపేట మరియు మండలంలోని పెదనాగారం గ్రామంలో అంధుడికి ఇల్లు కట్టించడం ప్రశంసనీయమని, మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ జిల్లా ప్రజల్లో గంజాయి, గుడుంబ, సైబర్ మోసాలకు అవగాహన కల్పిస్తూ మహబూబాబాద్ ఎస్పీ ఆదర్శంగా నిలుస్తున్నాడని సీతక్క అభినందించారు. ఆటలంటేనే ఒక స్ఫూర్తి, ఆట అంటేనే ఒక ఫ్లెక్సిబుల్, అంటే ఆటలు అనేది మనకి ఏం సెన్స్ వస్తుందంటే ఒక మంచి జాలి, ఒక సంతోషాన్ని. పోటీ అన్నప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది. అందుకనే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి ఆడుతూ పాడుతూ చేసుకునే దాంట్లోనే పోటీ పెట్టుకోవడం అనేది ఈ ఆటల పోటీగా ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులను ఇక్కడ సమీకరించడంతో పాటు ముఖ్యంగా మరి డ్రగ్స్ వద్దు, ఉడంబ వద్దు, అదేవిధంగా గంజాయి వద్దు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నెరవేర్చాలంటే కష్టపడి చదవాలి,
అనేటువంటి ఒక దృక్పథాన్ని కాన్సెప్ట్ని ఇవ్వడం కోసం మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని కళా బృందాలు కావచ్చు, వాల్ రైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ హైవే 65 నందు వత్సవాయి మండలం భీమవరం క్రాస్ రోడ్ వద్ద జరిపిన వాహన సోదాలతో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో రామాపురం క్రాస్ రోడ్లో గల మద్యం దుకాణాల నుండి పల్నాడు జిల్లా అమరావతికి 20 కేసుల మద్యంను తీసుకెళ్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వాహనంను సీజ్ చేసి అందులో రవాణా చేస్తున్న మొత్తం 960 మద్యం సీసాలను అనగా 172.8 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా అమరావతి నివాసి అయిన పాణ్యం మోహన్ రావు ఆగస్టు 15న మద్యం షాపులకు సెలవు కావటంచే తన స్వగ్రామంలో భారీ మద్యం విక్రయాలు జరుపుటకు ఈ మద్యం సీసాలను తీసుకెళ్తున్నట్టు దర్యాప్తులో తేలింది. సీజ్ చేసిన మద్యం విలువ సుమారు 1,38,240 రూపాయలు ఉంటుందని అంచనా చేయడమైనది. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన హెడ్ కానిస్టేబుల్ డి జ్యోతి, కానిస్టేబుల్స్ ఎస్ కిషోర్ బాబు మరియు కె విజయ్ కుమారిలను జగ్గయ్యపేట స్పెషల్ అండ్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి అభినందించారు. పట్టుకోయా, నువ్వు కూడా పట్టుకో. మణికంఠరెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గయ్యపేట. ఈరోజు జగ్గయ్యపేట స్టేషన్ పరిధిలో ఈ వత్సవాయి మండలంలో భీమవరం క్రాస్ రోడ్లో నేషనల్ హైవే 65లో ఈ వాహనాలు సోదా చేయుతుండగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనంలో తెలంగాణ రాష్ట్రంలో కోదాడ మండలంలో నుండి రామాపురం క్రాస్ రోడ్ నుండి ఈ యొక్క బ్రాంతి షాపుల్లో ఈ మద్యం బాక్సులు కొనుగోలు చేసి ఈ యొక్క గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో నుండి అమరావతి నగరంలో ఈ యొక్క మద్యం సీసాలను అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు ఈ యొక్క వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి మొత్తం 20 బాక్సులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అమరావతి గ్రామంలో ఈ యొక్క బల్క్ షాపులు నిర్వహించాలని చెప్పి ఈ యొక్క దర్యాప్తులో తెలియవచ్చింది. ఈ యొక్క వాహనంలో ఇతని యొక్క సొంత వాహనంగా ఇతన్ని గుర్తించడం జరిగింది. ఇతను వాహనం ఆటో డ్రైవర్గా, ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ వాహనంలో అతను అమరావతిలో తీసుకెళ్తున్న దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంలో మొత్తం 960 బాటిల్స్ అంటే 20 కార్టూన్స్లో ఈ యొక్క మద్యం సీసాలు గుర్తించడం జరిగింది. మొత్తం 960 బాటిల్స్గా ఇవి గుర్తించడం జరిగింది. మొత్తం కూడా సుమారు 170 లీటర్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కానీ మరి ఇతర రాష్ట్రాల నుండి కానీ సొంతం చెల్లించిన మద్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత సముదాయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజా వ్యవహారాలు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వేశాంక, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి మరియు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, డీసీపీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. మువ్వన్నెల జెండా వెనువీధిలో ఎగరడానికి సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్య అతిథి చేతుల నుండి పతాకావిష్కరణ కార్యక్రమం.
గారు, గౌరవ ఎంపీ చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి దయానంద్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం సీతారాంపురం పంచాయతీ సీతారాంపురం గ్రామం 78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల నందు జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్సి చైర్మన్ తిరుపతమ్మ గారు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్ఎం కోటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మహనీయులు మహానుభావుల వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని విద్యార్థులకు చెప్పడం జరిగింది. విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచి అంగరంగ వైభవంగా మహోత్సవాన్ని జరుపుకుంటారు. కమిటీ చైర్మన్ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఒక 2 పండుగలు చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అందరూ కులంతో మతంతో సంబంధం లేకుండా ఈ 2 పండుగలు మాత్రం చేసుకుంటుంటాం. ఏంటది? ఆగస్టు 15వ తారీఖు, అదేవిధంగా జనవరి 26. అంటే మనకి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశాన్ని ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. మన దగ్గర ఉన్న వనరులని మొత్తం దోసుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళడం జరిగింది, మనని బానిసలుగా చేసి. ఎంతోమంది నాయకులు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ, చాలా ఉన్నారు. వీళ్ళందరూ పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారకులయ్యారు. అందుకోసమే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. అది మన పిల్లలే కాకుండా ప్రతి ఒక్కరూ, భారతీయులందరూ, భారతదేశంలో ఉన్న పౌరులందరూ చేసుకోవాల్సిన ఇది ఒక ముఖ్య పండగ. అదేవిధంగా ఈరోజు మన పాఠశాలకి వచ్చేసిన అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా వస్తుంది. రండి, మీరే చైర్మన్ గారు. ఇప్పుడు మన స్కూల్కి గతంలో ఎస్ఎంసి చైర్మన్గా పనిచేసిన రాజంపేట నియోజకవర్గం ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మండల కేంద్రమైన రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటల రామయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. జనసేన నేత భాస్కర్ పంతులు, ఆచార్య వీరమహిళ, జడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे जय हिंद, भारत माता के, भारत माता के जय हिंद. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా మన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం యొక్క విలువ పూర్తిగా తెలియకపోయినా పాక్షికంగా తెలిసింది. ఎందుకంటే రాక్షస పాలన నుంచి మనం విముక్తి చేసుకున్నాం. జగన్ అనే రాక్షసుని పాలన ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆ విధంగా ఉండింది. వాళ్ళ పరిపాలన నుంచి మనం విముక్తి పొందేదానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది, కొన్ని వేల మంది దేశం మొత్తం అంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి మన గాంధీజీ నాయకత్వంలో అహింసా మార్గంలో మనం పోరాటం చేసాం. అహింసా మార్గము, హింసా మార్గము 2 మార్గాలు ఉన్నాయి. అతివాదవాదము, మితవాదవాదము అని చెప్పేసి 2 మార్గాలు ఉన్నాయి. అయితే గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో అహింసావాద మార్గాన్ని ఎన్నుకొని మనం పూర్తిగా స్వాతంత్రాన్ని తెచ్చుకున్న తర్వాత చాలా సంతోషపడిపోయినాం. ఆనందంలో ఉక్కిరి అయిపోయి స్వేచ్ఛ ఎక్కువ అయిపోయింది. మనం
బానిసలుగా బతికి 200 సంవత్సరాలు బతికి మనము బానిస బతుకులుగా స్వేచ్ఛలోనే ఉండిపోయినాం. అప్పుడు నాయకులు కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినారు అన్నమాట. వాళ్ళే నాయకులుగా ఉన్నారు. వాళ్ళు పరిపాలకులుగా వచ్చారే కానీ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా మరికొంతమంది దేశ నాయకులంతా ఉన్నారు. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా నిజాయితీ కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. ఆయనకు ఉక్కు మనిషి అని కూడా పేరు. అటువంటి ఆయన కొన్ని సూచనలు చేసినాడు. కానీ ఆ సూచనలు ఎక్కువ మంది ఆమోదించారు. ఏ విధంగా జాతి నిర్మాణం, మనకైతే స్వాతంత్ర్యం వచ్చింది, జాతి నిర్మాణం ఏ విధంగా జరపాలి అనే ప్రశ్న వేసుకోవాలి. జాతి నిర్మాణం అంటే మనం భారత రాష్ట్ర 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేసే సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి. ముందుగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి సైబరాబాద్ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకు సమకూర్చిపెట్టిన ఈ భారత స్వాతంత్ర దినోత్సవానికి నేటితో 77 సుసంతాలు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇఫ్ అందరికి క్వశ్చన్ వస్తుంది నేనేం చేయొచ్చు, ఇది ఫస్ట్ మనం ఈ మొదలు పెట్టడానికి ఇది ఫస్ట్ మన స్టెప్ తీసుకోవచ్చు. దట్ లెట్ us all give whatever we need to give to the best of our ability. Next what we can do, we all apart from our duties we have civic lives. అంటే మనం ఇంటికి పోయి we have lives as citizens of this country. మనం ఎక్కడైనా పోవచ్చు, స్కూల్స్ వెళ్తాము, ఎక్కడ షాపింగ్కి వెళ్తాము, ఎక్కడైనా బయట హాలిడేలు వెళ్తాము. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంపై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ కార్యాలయం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా ఉద్యోగులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చందర్, సిపిఓ రాజారాం, ఏవో మసూర్ అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా భూగర్భ జలాల అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है आज्ञा प्रदान करें। घट विसर्जन।
let us remember all the freedom fighters who struggled to get us freedom, and let us remember them. And again, ఒకసారి మళ్ళీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. జమ్మికుంట పట్టణంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నీల నాగరాజు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నెదురు సమ్మయ్య హాజరయ్యారు. అనంతరం అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం స్వతంత్రం. దేశ రూపకల్పన కోసం వారు పడిన కష్టం త్యాగం చిరస్మరణీయం. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకుని అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలో కుల మత విభేదాలు లేకుండా కలిసి జరుపుకునే జెండా పండుగ స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ ఉపాధ్యక్షులు మద్దర్ల కుమారస్వామి, మోరె ప్రశాంత్, అక్కపెల్లి నవీన్ కుమార్, బడుగు రవి, కన్ననేవి సతీష్ కుమార్, ముజీజ్ మొయిన్ తదితరులు పాల్గొన్నారు. జనగణ మన అధినాయక జయ హై, సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా, హిమాచల యమునా గంగా ఉచ్చల జలైతరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, भारत माता की जय, भारत माता की जय। बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय। जय जय माता भारत माता, जय जय माता भारत माता, जय जय माता भारत माता, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, भारत माता की जय। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వనిత, వివిధ వార్డు కౌన్సిలర్స్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. पंजाब मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाये तव जय गाथा जनगण मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।
आज्ञा प्रदान करें। चंद्रिगढ़गा घाट विसर्जन। పట్టాన్చెరు నియోజకవర్గ పరిధిలోని కార్టనూరు గ్రామంలో షాజహాన్ బేగం ఆధ్వర్యంలో 78వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్డే కుమార్, తాజా మాజీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి సల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కార్టనూరు గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకుని 200 సంవత్సరాలు పరిపాలించారు. మన దేశ సంపదను దోచుకున్నారు. ఇక భారతదేశాన్ని స్వతంత్ర దినంగా కష్టపడి తెచ్చుకున్న సందర్భమే ఈ రోజు. ఈ సందర్భం ప్రపంచ దేశాలలో భారతదేశానికి గౌరవం దక్కిందంటే ఆనాటి మహానుభావులు, ఈనాటి మహానుభావులు వీరందరికీ మన తరపున పేరు పేరున ధన్యవాదాలన్నారు. ఇండిపెండెన్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రస్తుతం మన దగ్గర ఉన్న మన పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ 132 ఇప్పుడు ప్రస్తుతం. అంటే మనకి ఒక 60 మంది పిల్లలు 7th క్లాస్ పాస్ అయ్యి వెలుమెలు. అంగన్వాడీ లక్ష్మీ మేడం గారు హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. विनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ मनाने जागे तव शुभ आशीष मांगे, गाए तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 जय. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట, జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం. రాజంపేట నియోజకవర్గం ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ. తిగురు గ్రామంలో జగదేవ్పూర్ మండల స్థాయి సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందన్న మాజీ కౌన్సిల్ సభ్యులు బట్టు దయానందరెడ్డి. జమ్మికుంట పట్టణంలో టీవైజేఎఫ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండాను ఆవిష్కరించిన హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నీల నాగరాజు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.